సినీ నటి పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తొలుత సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తమిళ, కన్నడ భాషలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్కు తెలియజేస్తూ ఉంటుంది. అయితే హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్లపై అవకాశం చిక్కినప్పుడల్లా తన అక్కసు వెళ్లగక్కుతూ ఉంటుంది ఈ భామ. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్ త్రివిక్రమ్పై మండిపడుతుంటుంది. గతంలో పలుమార్లు త్రివిక్రమ్పై పూనం కౌర్ అనేకసార్లు పోస్టులు పెట్టడం జరిగింది. నాడు త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి తెలుసు. అలాగే అతని సపోర్ట్ చేసే మేల్ ఈగోల గురించి కూడా నాకు తెలుసు. నువ్వు నీ అనుభవంతో చెప్తున్నావు, నేను నా అనుభవంతో మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ జీవితాలను నాశనం చేసే వ్యక్తి అంటూ గతంలో పూనం కౌర్ చెప్పుకొచ్చింది. ఇక పూనం కౌర్ దర్శకుడు త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని గతంలో మా అసోసియేషన్కి కంప్లైంట్ చేసింది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం మూలంగానే త్రివిక్రమ్పై ఆ రోజు తాను చేసిన కంప్లైంట్ను ఇగ్నోర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై మరోసారి ఆమె ట్వీట్ చేశారు. నేను మా అసోసియేషన్లో త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేస్తే కనీసం అతన్ని ప్రశ్నించలేదని, యాక్షన్ కూడా తీసుకోలేదని, నా జీవితాన్ని అన్ని రకాలుగా నాశనం చేసిన అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆరోగ్యాన్ని, సంతోషాన్ని నాశనం చేశాడు అంటూ త్రివిక్రమ్ మీద సంచలనమైన కామెంట్స్ చేసింది. నువ్వు ఎవరన్నది కాదు, నువ్వేం చేశావు అన్నదే ముఖ్యం అని మరో ట్వీట్ చేసింది. పూనం కౌర్ తనపై ఇన్ని ఆరోపణలు చేసినప్పటికీ త్రివిక్రమ్ నుంచి మాత్రం ఎప్పుడూ ఎలాంటి రెస్పాన్స్ మాత్రం రావడం లేదు.